అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. తెలుసు కదా మూవీ రివ్యూ చెప్దామని వచ్చానండి. యాక్చువల్లీ ఇందాకే మూవీ చూసాను. మూవీలో మేజర్‌గా ఫస్ట్ మనము సోది అని చెప్పుకోకుండా ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్పుకుందామండి. ఇందులో మెయిన్ వచ్చేసి 'సిద్దు జొన్నలగడ్డ' మన హీరో గారు ఉన్నారు కదా! యాక్టింగ్ సూపర్ అండి. సూపర్ చించేసాడు చెప్పాలంటే. అతను మనకి 'డీజే టిల్లు' ఇలాంటివి ఉన్నాయి కదండీ! 'డీజే 1', 'డీజే టిల్లు' వీటిలన్నిటిలో చూసిన 'సిద్దు జొన్నలగడ్డ' వేరు, 'సిద్దు' వేరు, ఇప్పుడు చూసే 'సిద్దు' వేరే అండి. అలా ఉంది మూవీ చెప్పాలంటే క్లియర్‌గా. యాక్టింగ్‌తోని చంపేశాడు. కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. గట్టిగా దింపేశాడు చెప్పాలంటే. ఎందుకంటే ఆ డైలాగ్స్ 'సిద్దు' తప్ప ఇంకెవరు చెప్పలేరండి. అంత బాగా సెట్ చేశారు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి మనకు ఫస్ట్ హాఫ్ అండి. మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ అండి. ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకే 3.5 రేటింగ్ ఇయ్యొచ్చు ఔట్ ఆఫ్ 5కి. అంత బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా నీట్‌గా చేశారు. స్క్రీన్ ప్లే ఇంకా బాగుంది స్క్రీన్ ప్లే. ఇంకా దీంతో పాటు అడిషనల్‌గా ఇంకో ప్లస్ పాయింట్ ఫోర్త్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డైలాగ్స్, మూవీ డైలాగ్స్ చాలా బాగా అనిపించాయి కొన్ని కొన్ని ప్లేసెస్‌లో. చాలా పేలాయి చెప్పాలంటే. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి బీజీఎం తమన్ గారిది. ఉన్న ఒక 3 సాంగ్స్ నాకు బాగా అనిపించాయి. ప్లస్ మనకి బీజీఎం ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అన్నట్టు, ఎక్కడ కొట్టాలో, ఎక్కడ కొట్టొద్దో అన్నట్టు బాగా తీశాడండి. బాగా మ్యూజిక్ కొట్టాడు తమన్ గారు. అది చాలా బాగా అనిపించాయి. ఆహ్, హీరోయిన్స్ వాళ్ళు ఉన్న రోల్స్ వరకి వాళ్ళు ల్యాండ్ చేశారు. బట్ హీరోయిన్‌ల వరకేంటంటే ఇంకొంచెం లాగినుంటే హీరోయిన్‌లకు కొంచెం స్కోప్ బెట్టుంటే బావుంటుండే అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఓకే. ఇది ఎనీవే ఓకే. ప్లస్ ఇంకోటి స్టోరీ. ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే రొటీన్ స్టోరే. బట్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, ఈ మధ్య స్టోరీలు దొరకడం కూడా చాలా కష్టమయ్యాయండి. బట్ ఈ ఉన్న స్టోరీని కొంచెం డిఫరెంట్‌గా తీశారు డైరెక్టర్ గారు దాంట్లో. ఓకే. సక్సెస్ అయ్యాననే చెప్పుకోవచ్చు. కమింగ్ టు నెగెటివ్స్. ఈ నెగెటివ్స్ వచ్చేసంటే మెయిన్‌గా సెకండ్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్‌ని ఎంత బాగా తీసుకెళ్లారో సెకండ్ హాఫ్ అక్కడ సేమ్ ఫస్ట్ హాఫ్ లాగానే ఇంచుమించు అదే రేంజ్‌లో తీసుకెళ్ళుంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చండి. బట్ సెకండ్ హాఫ్‌లో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. రొటీన్ స్టోరీ, రొటీన్ అనిపించింది. మర్చిపోయాను ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే మనకు కమెడియన్ 'హర్ష' గారు ఉన్నారు గదా! 'హర్ష' గారి పెర్ఫార్మన్స్ సూపర్ అండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఏందంటే అవి స్క్రీన్ ప్లే టైమ్‌లో ప్లస్ డైరెక్టర్ గారు కొన్ని కొన్ని సెట్ చేసుంటే బావుంటున్నాయి అనిపించింది. బట్ ఓవరాల్‌గా పెద్ద ఎఫెక్ట్ ఏం పడదండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ దీపావళి దాంట్లో రీసెంట్‌గా మనకొచ్చిన మూవీ ఉంది గదా! 'మిత్రమండలి' దానికంటే 200% బెటర్ అండి. అట్లా చెప్పుకోవచ్చు మూవీ. చాలా బావుంది. కమింగ్ టు స్క్రీన్ ప్లే ఓకే. క్లైమాక్స్ కూడా మరి ఊహించినట్టే ఉంటుంది. ఇంకొంచెం బెటర్‌గా తీసుంటే బావుంటుండే అనిపించింది. బట్ ఇవన్నీ స్పాయిలర్స్ కావండి. బట్ ఏందంటే ఇంకొంచెం తీసుంటే ఇంకా బావుంటుండే అనిపించింది. ఆల్రెడీ సినిమా బావుంది. ఇంకొంచెం తీసి ఇంకొంచెం బావుంటుండే అని ఫీల్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ పైన కొంచెం కాన్సంట్రేషన్ పెట్టుంటే ఇంకొంచెం బాగా అనిపించేదండి నాకు. ఎనీవే ఈ మూవీకిచ్చి నేను రేటింగ్ ఔట్ ఆఫ్ 5కి 3 రేటింగ్ ఇస్తున్నానండి. ఆహ్, డిఫరెంట్ సిద్దుని చూస్తారండి ఈ మూవీలో. నాకు చాలా బాగా అనిపించిందది. కొన్ని కొన్ని డైలాగ్స్ సూపర్ అనిపించాయి. 100% చూడండి బావుంటుంది. థాంక్ యూ అండి.